తెలంగాణకు చెందిన ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వీరిద్దరి మధ్య రెండు రాష్ట్రాలకు చెందిన నీళ్ల పంచాయతీ అనేది చర్చకొచ్చింది. లోకేష్ గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కాళేశ్వరం తదితర వాటిపై మేము మాట్లాడలేదు, మేమేదో మిగులు నీళ్లు వాడుకుంటున్నాం, దానిపై కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పేచీ పెట్టడం, చిచ్చు పెట్టే ప్రయత్నం మంచిది కాదని చెప్పి లోకేష్ గారు మాట్లాడితే దానికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు తెలంగాణ ఐటీ మినిస్టర్ స్పందిస్తూ లోకేష్ గారు మీ వెనుక కేంద్రం ఉందని చెప్పి ఏం పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నికర మిగులు వరద వాటాల పంచాయతీ తేలిక ముందే గోదావరి కృష్ణకు సంబంధించి ఎక్కడైనా ప్రాజెక్టులు కడితే ఊరుకునే ప్రసక్తే లేదు. బనకచర్ల ప్రాజెక్టు గురించి ముఖ్యంగా ఈ ఆరోపణలు శ్రీధర్ బాబు గారు చేయడం జరిగింది. అయితే శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఏదైతే నీళ్ల సమస్య ఉందో దానిపై ఎటువంటి రాజీ ఉండదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా నిర్ణయాలు అనేవి వ్యతిరేకంగా ప్రజలకు చేయడం జరిగిందని చెప్పి ఆరోపిస్తూ ఇటు లోకేష్ గారు మరియు శ్రీధర్ బాబు గారి మధ్య ఏదైతే ఈ చర్చ నడిచిందో ఇది రాజకీయ సర్కిల్స్ లో చాలా చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి రానున్న భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ అనేది ఎలా ఉంటుందో. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ అనడం.